Yeah, I know, man. Sorry, I'm coming. Okay, baby. You're really hot. Hey, it's too late, man. Sorry. Last night I was so tired, man. You know, she's really hot. Oh, really? Yeah, of course. You're welcome. Sir, sign, sir. Thank you, sir. Your taxi is already waiting, sir. Yeah, thank you. Anything else, sir? Can I get your number? Let's go. Come on, man. హలో బాయ్, షౌకత్ మాట్లాడుతున్నాను. సరుకు డెలివరీ చేస్తే క్యాష్ లేట్ అవుతుందా? లేదు, కలెక్ట్ చేయబోతున్నాను. 2 daysలో డెలివరీ చేస్తాను. ఓకే. నేను చెప్పా కదా, బాయ్ డీలింగ్ కరెక్ట్గా ఉంటుందని. తెలుసు, బట్ డెలివరీ కొంచెం లేట్ అయినా రిస్క్ అవుతుంది. పైగా కొంచెం క్యాష్ ఇంట్లో ఇవ్వాలి. మామ్ 2 days నుంచి కాల్ చేస్తూనే ఉంది. ఏమైంది? హలో, హాయ్. టైం అవుతుంది. ఇదిగోండి సార్. అమ్మా, 2 daysలో నేనే వస్తాను. పర్లేదు సార్, ఉండండి. లేదు, బ్యాలెన్స్ మీరే ఉంచుకోండి. వద్దు సార్, వచ్చేస్తాను మ్యాన్, జస్ట్ టేక్ ఇట్. వచ్చినప్పుడు తీసుకొస్తాను. అన్నా, మంగాపురం వెళ్ళాలి, వస్తారా? వెళ్దాం సార్, కూర్చోండి. ఎంత అయిందన్నా? 420. ఏంటి 420? వీడే పెద్ద 420లో ఉన్నాడు. ఫ్లైట్లో తీసుకొచ్చావా? గాంధీనగర్ నుంచి ఇక్కడ 300 కదా, అదేగా మామూలుగా ఇచ్చేది. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, కానీ ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి వచ్చాను కదయ్యా. నిన్నెవరు తిరిగి రమ్మన్నారు? రోడ్డు బాగలేదు అందుకని. అయ్యా, 300 ఇస్తాం, అంతకు మించి ఇవ్వను. బేరాలాడే వాళ్ళు అడిగక్కద్దా? ఇదిగో తీసుకో. ఏంటయ్యా 350 ఉంది, లేకపోతే 3000 ఉంటుందా? పోవయ్యా. మీరెక్కడ దొరికారా నాయన? ఈ ఆటోలు ఎప్పుడు ఇంతే ఇరిటేటింగ్ గా ఉంటుంది. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు అడ్డంగా వచ్చి నిలబడతారు. కావాలని పిలిచామనుకో ఇలాగే అడుగుతారు. వాళ్ళంతే, వదిలేయమోవా. చెప్పరా. రే, బిజీగా ఉన్నాను రా విజయవాడలో. సరే చెప్తా. సరే ఉంటా మరైతే. ఎవర్రా? వైజాగ్ నుంచి సత్య. ఏదో వాడు షాప్ పైన బ్యానర్ కట్టాలంట, వస్తారని అడుగుతున్నాడు. ఎంత ఇస్తాడు? మనిషికి 30 రూపాయలు ఇస్తాడంట. 30? కింద పడ్డావనుకో మెయింటెనెన్స్ కూడా సరిపోదు. నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? ఏంటి వెళ్తావని అడుగుతున్నావా? వాడితో వెళ్ళామనుకో చచ్చి సున్నం అవ్వాల్సిందే. ఈ కాలం పిల్లలు అమ్మ గడుపులోంచి పుట్టేటప్పుడే డబ్బుతోనే పుడుతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళామనుకో చిల్లర విషయం అటు ఉంచితే వాళ్ళు చెప్పింది చేస్తూ ఉండిపోవాలంతే. నువ్వు అర్జెంట్గా ముందా ఫోన్ ఆఫ్ చేసేయి, లేదంటే ఎవడొకటి ఫోన్ చేసి ఇలా షంటుతూనే ఉంటాడు.